టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది. అందువల్ల అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం 2025లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా వెలిగిపోతారు. బంధుమిత్రుల కార్యక్రమాలతో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది మనకి. ఆ సంక్రాంతిలో చాలా చక్కగా సంక్రాంతి ముందంతా కూడా డబ్బులు అనేటటువంటివి పోగేస్తారు. ఆ తర్వాత మనకి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ఖర్చులు అనేటటువంటివి అధికంగా ఎక్కువగా ఇచ్చేస్తారు. వృశ్చిక రాశి వారంతా కూడా జూదం బాగా, కోడిపందాలు ఇవన్నీ కూడా ఆడతారు. మరి ఈ యొక్క మనకి బుధుడు మనకి 22/6 నెల నుంచి మనకి జూన్ నెల కర్కాటక రాశి సంచారం అనేటటువంటిది చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. పందాలు ఇవన్నీ కూడా, అలాగని పందాలు ఇవన్నీ కాయకండి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి చదువు మీరు చదువుతారు. మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. చక్కగా ఫారెన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్తారు. అలాగే చక్కగా మీరంతా కూడా విదేశాల్లో విదేశీ కోర్సులే కాకుండా స్వదేశంలో కూడా మీరంతా కూడా అనేకమైనటువంటి యాత్రలు మీరు వెళ్ళడము ఇవన్నీ కూడా మీరు చూస్తారనమాట. కాబట్టి వృశ్చిక రాశి వారికి పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం జరుగుతుంది. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ రావడానికి కోరుకున్న చోట్లకి అవకాశాలు ఉన్నాయి. అయితే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ మరి పంచమ రాహు ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉండడం అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి వీటి పరిస్థితి వల్ల కాస్త మొండితనంగా మీరు వ్యవహరించడము, ఎవరు చెప్పినా మీరు వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు మీరు. అయితే పని ప్రతిదీ కూడా 1కి 2 సార్లు మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి ఈ రకంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2 పరిహారాలు చేసుకోవాలి. మీరు రావి చెట్టు చుట్టూ తిరగాల, నీళ్లు పోయాలా, శనివారం నాడు 108 ప్రదక్షిణాలు, మిగతా అప్పుడు 21 ప్రదక్షిణాలు చేయాలా. అలాగే రెండవది వచ్చేసరికి మేడి చెట్టు చుట్టూ రోజు నీళ్లు పోయాలా, 108 సార్లు గురువారం నాడు మీరు దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. చక్కగా మీరు ప్రదక్షిణలు మిగతా రోజుల్లో 21 సార్లు చేయాలా. అలాగే ఇక దానాలు, శనికి సంబంధించిన దానాలు, నల్ల నువ్వుల్ని, నల్ల బట్టల్ని పేద పంతులకి అధిక పారితోషికాన్ని శనివారం నాడు దానం చేయండి ఉదయం 8 గంటలకి. అలాగే ఒకటి చేస్తే సరిపోతుంది. ఇద్దరు చేయగలిగితే ఇంకా మంచిది. రాహుకి జపం చేయించడం, రాహు స్తోత్రాలు చదవడం, రాహుకి చక్కగా కిలోంపావు మినుముల్ని ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం మీరు 8 గంటలకు 5 నిమిషాలకి దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు. 12 రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సెలవు.